హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం. ఈరోజు మనం చదువుకోబోయే కథ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు శోభనం. రచన విక్రమ్ గారు. కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఇంకా నలుగురికి చేరుతుంది కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దామా. పెళ్లి కొడుకు శోభనం. ఆటో దిగి మీటర్ చూసుకొని ఆటో వాడికి డబ్బులిచ్చాడు వేణు. భుజానికి బ్యాగ్ తగిలించుకొని చేతిలో ఉన్న అడ్రస్ పేపర్ని మరోసారి చూసి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాడు. పక్కనే ఉన్న ఒక ఇంటి గేటు దగ్గరికి నడిచి దానిపైన ఇంటి నెంబర్ని, పేపర్ పైన ఉన్న నెంబర్ని చూసి ఇదే ఇళ్ళని నిర్ధారించుకొని మెల్లిగా గేటు తీసుకుని లోనికి నడిచాడు. అమెరికా నుండి బయలుదేరి బొంబాయికి చేరుకోగానే ఇంటికి ఫోన్ చేశాడు వేణు. తన చెల్లెలు మాలతి మాట్లాడింది. హైదరాబాదుకు చేరుకోగానే నేరుగా ఇంటికి రాకుండా తను చెప్పిన అడ్రస్కు వెళ్ళమంది. వాళ్ళు తమకు దూర బంధువులని చెప్పింది. ఒకరోజు పోయాక అందరూ ఇక్కడికే వస్తున్నామని చెప్పింది. తను చేసుకోబోయే స్వప్న కూడా తమతో పాటు వస్తుందని, అంతవరకు అక్కడే ఉండమని ఆర్డర్ వేసింది. ఎప్పుడెప్పుడు వెళ్ళి అందరినీ చూడాలని కోరికని మనసులోనే అణిచిపెట్టుకుని చెల్లెలు చెప్పిన విధంగా చేయడానికి ఓకే అన్నాడు వేణు. పైగా ప్రయాణం చేసి అలసిపోయిన తనకి ఈ ఒకరోజు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని కూడా అనుకున్నాడు. దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది వేణు అమెరికా వెళ్ళి. ఇంటర్ కంప్లీట్ కాగానే అమెరికాలో ఉంటున్న అతని బాబాయ్ వచ్చి వేణుని తీసుకెళ్లాడు. అక్కడే పై చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయాడు వేణు. మధ్యలో 2 సార్లు ఇండియాకి వచ్చినా 10 రోజుల కంటే ఎక్కువగా ఉండలేకపోయాడు. ఒకసారి మాత్రం 6 నెలలు ఇండియాలోనే గడిపి స్వప్నని పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేసుకుని వచ్చాడు. పనిలో పనిగా తన చెల్లికి కూడా మంచి సంబంధంగాని కుదిరితే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగేలా చూడమని నాన్నతో కూడా చెప్పాడు. స్వప్న గుర్తుకు రాగానే అతని మనసంతా ఆమె జ్ఞాపకాలతో నిండిపోయింది. అమెరికా వెళ్లే ముందు ఆమెను చూశాడు. అప్పుడు స్వప్నకి 14 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతోంది. ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది స్వప్న. ఆమె మేనమామ కూతురే కావటంతో చిన్నప్పుడే ఇద్దరికీ పెళ్లి చేసేశాడు మామయ్య. తను పెద్దయ్యాక ఎక్కడ స్వప్నని కాదంటానో అనే భయంతో ఆయన అలా చేశాడు. తను అమెరికా వెళ్ళిపోగానే ఆయన భయం కాస్త రెట్టింపయింది. బాగా సంపాదించి అక్కడే ఏ ఎర్రతోలు పిల్లనో పెళ్లి చేసుకుని స్థిరపడిపోతాననో తెగ కంగారు పడిపోయాడు. వరుసగా అమెరికాకి ఉత్తరాలు రాస్తూ స్వప్నని మరోసారి పెళ్లి చేసుకుని శాశ్వతంగా నీతో పాటే తీసుకుపో అంటూ తెగ తొందర చేస్తున్నాడు. ఆయన తొందరని గ్రహించి నవ్వు వచ్చినా ఒక తండ్రిగా తన బాధ్యతను మర్చిపోకుండా స్వప్న విషయం తనకి పదే పదే గుర్తు చేస్తున్నందుకు ఆయన పైన అభిమానం కూడా కలిగింది వేణుకి. మధ్యలో 2 సార్లు ఇండియాకి వచ్చినా స్వప్నని కలుసుకునే అవకాశం మాత్రం అతనికి దొరకలేదు. తానెప్పుడు వచ్చినా స్వప్న ఎక్కడో హాస్టల్లో చదువుకుంటూ ఉండేది. తను ఆమె దగ్గరికి వెళ్తానని చెప్పినా ఇంట్లో వాళ్ళు వినిపించుకునేవాళ్ళు కాదు. నువ్వు వెళితే అది చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్ అంతా నీపైకి డైవర్ట్ చేసి చదువులో 0 అయిపోతుంది. అప్పుడిక అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అని తనను సముదాయించేవాడు నాన్న. ఇప్పుడు స్వప్న MBA పూర్తి చేసింది. నేనంటే స్వప్నకి ఎంత ఇష్టమో ఆమె రాసే లెటర్స్ ద్వారా అర్థమయ్యేది. తన ఫోటోని పంపించమని ఎంత బతిమిలాడినా ఇక్కడికి వచ్చాక ఫోటో ఏం కర్మ, ఏకంగా నన్నే చూస్తావుగా అంటూ బదులిచ్చేది. చేసేది లేక స్వప్న ఇప్పుడెలా ఉంటుందో ఊహించుకుంటూ ఇన్ని రోజులు కాలం గడిపాను. ఇప్పుడు ఆగమేఘాల మీద స్వప్న ముఖార విందాన్ని చూసి ముచ్చట పడదామనుకుంటే స్పీడ్ బ్రేకర్లా చెల్లెలు ఇలా తనని హైదరాబాద్లోనే ఆపేసరికి కాస్తంత నిరుత్సాహం ఆవహించింది వేణుకి. అయినా ఒకరోజే కదా అనుకున్నాడు. తలుపు తెరుచుకోగానే ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది వేణుకి. ఆమె అతన్ని ఎవరు నువ్వు అన్నట్లుగా చూసింది. వేణు ఆమె అందానికి ముగ్ధుడైపోయి చూపు మరల్చుకోకుండా ఆమె వంక అలాగే గుడ్లప్పగించుకొని చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఇక ఉండబట్టలేక
ఎవరండి మీరు? ఎవరు కావాలి అని ప్రశ్నించింది. అతను తనని అలా మింగేసేలా చూడడం నచ్చక ఇబ్బంది పడిపోతూ, ఓ ఐఎమ్ సారీ అండి, నా పేరు వేణు, అమెరికా నుండి వస్తున్నాను, మా చెల్లెలు అంటూ అతను చెప్పేది పూర్తి కాకుండానే ఆమె ఆనందంగా అరిచినట్లుగా అంది. ఓ వేణుగారా, రండి రండి, మీ గురించి మాలతి ఫోన్ చేసి చెప్పింది అన్నట్లు నన్ను గుర్తుపెట్టారా? అతన్ని లోపలికి రమ్మని ఆహ్వానించి ఎగ్జైట్మెంట్లా అంది అమ్మాయి. వేణు తన బ్యాగ్ని సోఫాలో వేసి ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఆమెను తను ఎక్కడో చూసినట్లుగా గుర్తుకి ఉన్నా ఆమె ఎవరో మాత్రం కనుక్కోలేకపోయాడు. ఓ ఐఎమ్ సారీ అండి, గుర్తుకు రావడం లేదు, కాస్త నొచ్చుకుంటున్నట్లు అన్నాడు వేణు. ఇంత అందమైన అమ్మాయి తన్ను గుర్తుపట్టారా అని అడిగినా కూడా ఆమె ఎవరో పోల్చుకోలేకపోవటంతో కాస్తంత అనీజీగా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు తను వాళ్ళ ఇంట్లోకి గెస్ట్గా వచ్చాడు. కనీసం చెల్లెలు మాలతి ఇక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వీరి గురించి డీటెయిల్డ్గా కనుక్కొని ఉండాల్సింది. అప్పుడు తనకి ఆ ఆలోచనే రాలేదు. వీళ్ళ విషయాలను తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఇంత అనీజీ ఉండేది కాదు అనుకున్నాడు. అతని మాటలకి ఆమె నిజంగానే చిన్నబుచ్చుకుంది. అంటే నన్ను గుర్తుపట్టలేదన్నమాట. పోనీలేండి, అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇలాగే మర్చిపోతారు. ఎందుకంటే అక్కడ అమెరికా అమ్మాయిలు ఎర్రగా బుర్రగా కనిపించేసరికి ఇండియన్ అమ్మాయిలను అట్టే మర్చిపోతారు. ఆమె మాటలకి నవ్వుకున్నాడు వేణు. కానీ ఆమెతో తనకు ఎంతో అనుబంధం ఉన్నట్లు, ఇద్దరికీ ఎంతో పరిచయం స్నేహం ఉన్నట్లు అనిపించింది వేణుకి. కానీ బుర్రని ఎంత సానపెట్టినా ఆమె ఎవరో గుర్తుకు రావటం లేదు. పోనీ ఒక క్లూ ఇమ్మంటారా అని అడిగింది నవ్వుతూ. వేణు మొహం వెలిగిపోయింది. ఆ అమ్మాయి తనకి అత్యంత సన్నిహితురాలిగా కనిపిస్తుంది, కానీ సడన్ గా గుర్తుకు రావటం లేదు. ఆమె ఇచ్చే చిన్న క్లూ చాలు ఆమెను కనిపెట్టడానికి అనుకుంటూ ఉత్సాహంగా, ఇవ్వండి, మీరిచ్చే క్లూ ఆధారంగా మీరెవరో ఇట్టే పట్టేస్తాను అన్నాడు. ఆమె నవ్వుతూ ఒక క్షణమాగి, నా పేరు మాధురి, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది. మళ్ళీ ఇరకాటంలో పడ్డాడు వేణు. మాధురి, ఆ పేరు గల అమ్మాయితో తనకు పరిచయం ఉన్నట్టు అతనికి జ్ఞాపకం లేదు. ఎంత ఆలోచించినా ఈ మాధురి అనే అమ్మాయిని ఎక్కడ కలుసుకున్నాడో అర్థం కాలేదు వేణుకి. ఆమె మొహంలో సూటిగా చూస్తుంది. గుర్తుపెట్టారా అన్నట్లు అతని మొహంలోకి సూటిగా చూస్తోంది. వేణుకి ఆమెతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమెను చూస్తుంటే ఎంతో సన్నిహితురాలిలాగానే కనిపిస్తుంది, కానీ గుర్తుకు రావటం లేదు. వేణు అసహనంగా తల విదిలించాడు. అతని అవస్థని గమనించి చిన్నగా నవ్వుకుంది మాధురి. మీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది నేనెవరూ గుర్తుపట్టలేదని. పోనీలేండి, 2 విమానాలు ఎక్కి వచ్చారు కదా, అలసటతో మీ మెదడు మొద్దుబారిపోయినట్లుంది. కాస్తంత ఫ్రెష్ అప్ అయ్యి తరువాత తీరికగా నేనెవరో ఆలోచిద్దురు గాని అంటూ అతనికి టవల్ అందించింది మాధురి. అప్పుడు గమనించాడు వేణు, ఆ ఇంట్లో మాధురి తప్ప మరెవరూ లేరు. చుట్టూ కలయి చూశాడు. ఎవరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యంగా, ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు. ఎవరూ లేరు, నాన్న క్యాంప్కి వెళ్ళారు, మమ్మీ తన ఫ్రెండ్తో మ్యారేజ్ ఉంటే పక్కూరికి వెళ్ళింది, రేపటి వరకు ఎవరూ రారు, మీరు వస్తున్నారని మాలతి ఫోన్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. కొంచెం ముందు ఫోన్ చేసినా మా మమ్మీ ఇంటి దగ్గరే ఉండిపోయేది. వేణుకి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఒక అందమైన పెళ్లి కాని అమ్మాయితో ఒంటరిగా ఒక రోజు గడపడం అంటే అతనికి కొంచెం భయం వేసింది. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే కొంపలంటుకుపోతాయి. అతనికి స్వప్న గుర్తుకు వచ్చింది. తను ఏదైనా పొరపాటు చేస్తే స్వప్నకి తన మొహం ఎలా చూపించగలను? వేణుకి తన చెల్లెల మీద కోపం ముంచుకొచ్చింది. ఎంతో దూరం నుండి వచ్చిన తనని నేరుగా ఇంటికి రమ్మనకుండా ఇలా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పింది. ఆమె మాటని కాదనలేక అతను ఇక్కడికి వచ్చాడు. అప్పుడే తను చెప్పాల్సింది డైరెక్ట్గా ఊరికే వచ్చేస్తానని. అతని ఆలోచనలను గమనించిన మాధురి, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించిందో తెలుసా మీ సిస్టర్ అని అడిగింది. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీరేం కంగారు పడకండి, మీ ఊర్లో ఎవరో పెద్ద మనిషి చనిపోయారట, ఊరంతా విషాదంలో ఉందిట. ఆ సమయంలో మీరు ఊరికి వెళ్ళటం ఏం బాగుంటుందని మిమ్మల్ని మా ఇంటి దగ్గర ఉండమని చెప్పింది మాలతి.
మీరింకేం ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి అంటూ బాత్రూమ్ వైపు దారి చూపించింది మాధురి. మారు మాట్లాడకుండా తన బ్యాగ్లో ఉన్న డ్రెస్ను తీసుకొని అటువైపు నడిచాడు వేణు. అతనికి అప్పుడు అర్థమైంది తన చెల్లెలు మాలతి తనని ఎందుకు ఊళ్ళోకి రావద్దన్నదో. ఈ విషయం తనతో చెప్పకుండా రేపు ఉదయానికల్లా మేమే అక్కడికి వస్తామని చెప్పింది. అంటే ఇందుకేనేమో అనుకున్నాడు. తను ఇక్కడికి రావటానికి కారణం అర్థం కావటంతో తేలికగా ఊపిరి పీల్చుకుంటూ బాత్రూంలోకి దూరిపోయాడు. స్నానం చేస్తున్నంతసేపు మాధురి గురించిన ఆలోచనలతోటే గడిపాడు. ఎంత ఆలోచించినా ఆమె ఎవరో అతనికి అర్థం కాలేదు. మాధురి పేరెంట్స్ గురించి అడిగితే ఆమె ఎవరో ఇట్టే పట్టేయవచ్చు అనే ఆలోచన రాగానే తేలికపడ్డాడు. పావుగంటలో ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయాడు. అతను బాత్రూంలో ఉండగానే మాధురి వేడివేడిగా అన్నం వడ్డించింది. అందుబాటులో ఉన్న కూరగాయల్ని తరిగి కూర వండింది. అన్నట్టు మీ పేరెంట్స్ ఎవరో చెబుతారా అని అడిగాడు వేణు. పేరెంట్సా అంటే అర్థం కానట్టు అదేనండి మీ అమ్మా నాన్నల పేర్లు అన్నాడు. ఆమె భారంగా నిట్టూర్చి మీరు నన్నే గుర్తుపట్టలేదు, ఇంకా మా వాళ్ళని ఏమి గుర్తుపడతారులేండి. అయినా వారు కూడా రేపు ఉదయానికల్లా వస్తారు, అప్పుడు వారిని చూసి తీరికగా గుర్తుకు తెచ్చుకోండి. అనవసరంగా ఇప్పుడు వారి పేర్లను చెప్పి మిమ్మల్ని ఇంకా టెన్షన్కి గురి చేయడం ఎందుకు అంది మాధురి. వేణు మారు మాట్లాడలేదు. అతను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే మాధురి అతనికి వడ్డించింది. అది తిన్న వేణు ఆమె వంక చూసి సూపర్బ్ అన్నాడు. ఆమె మౌనంగా మొహం పెట్టి వంటకాలా నేనా అని అంది. ఆమె మాటలకి గతుక్కుమన్నాడు వేణు. మీరు కాదండి, వంటకాలు సూపర్గా ఉన్నాయని చెబుతున్నాను అన్నాడు వేణు. అంటే నేను సూపర్గా లేననేగా మీ ఉద్దేశం అంది చిరుకోపం నటిస్తూ. మళ్ళీ ఇరుక్కున్నాడు వేణు. అది కాదండి, మీరు కూడా సూపర్గానే ఉన్నారు, మీరు చేసిన వంట కూడా సూపర్గానే ఉంది అన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాక. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇలా మాటలతో కొండెక్కించి లోబరుచుకోవాలనేగా మీ ఆలోచన అంది అదే కోపంగా. అవాక్కైపోయాడు వేణు ఆమె మాటలకి. ఆమె మహా చలాకీ పిల్ల అని ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. ఆమెతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు వేణు. అతను మరేమీ మాట్లాడకుండా కామ్గా తలదించుకొని ఉప్మా తినడంలో నిమగ్నమైపోయాడు. మాధురి లోలోననే నవ్వుకుంది. అమెరికాలో నుండి వచ్చారు, అమ్మాయి మాటలకు జవాబు చెప్పేంత ఫాస్ట్గా కూడా కాలేదేమిటండి అంది చట్నీ వడ్డించుతూ అతన్నే ఓరకంట గమనిస్తూ. క్రోషంతో ఆమెను చూశాడు వేణు. నేను మాట్లాడితే మీరు తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది, తెలిసిన పిల్ల కదా అని ఊరుకున్నాను అన్నాడు పౌరుషంగా. పరిచయం లేకపోతే ఏ అమ్మాయినైనా అల్లరి పెడతారన్నమాట అంది. అంటే అమెరికాలో మీరు అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంటారన్నమాట అంది ఏదో కనిపెట్టినట్టు చూపిడి వేలును అటూ ఇటూ తిప్పుతూ. ఆమె మాటలకు వేణువుకి చిరెత్తుకొస్తున్నా ఏమీ అనలేకపోతున్నాడు. ఆమె తీయనైన మాటలు చిలక పలుకుల్లా వినసొంపుగా ఉన్నాయి. అతని మాటలు వింటూ మనసు ఎంతో ఆనందం పొందుతోంది. ఆమె ఎంత మాట్లాడినా అలాగే వినాలని ఆరాటంగా కూడా ఉంది. ఆమె తనతో చనువుగానే ఉన్నా తను మాత్రం ఆమెతో చనువుని ప్రదర్శించలేకపోతున్నాడు. ఆమె అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంటూ మెల్లిగా అంది. మీరు నిజంగా చాలా బాగున్నారండి. మీ హైటు, పర్సనాలిటీ, ఆ రంగు, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, బలమైన ఛాతీ. ఆమె వర్ణిస్తుంటే తెగ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు వేణు. ఇక ఆపండి, అందంగా ఉన్నానని ఒక మాటలో చెబితే సరిపోతుంది, అంతేకాని ఇలా విడమర్చి చెప్పాల్సిన పని లేదు అన్నాడు కాస్త ఇబ్బందిగా. అన్నట్టు మీకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందటగా స్వప్నతో అని అడిగింది. ఆ మాటలకి అతను ఆమె వైపు చూస్తూ అవును, స్వప్న మీకు తెలుసా అని అడిగాడు. తెలుసుంటే నయానో భయానో ఆమెను ఒప్పించైనా సరే మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకునేదాన్ని అతన్ని గుచ్చి గుచ్చి చూస్తూ అంది మాధురి. వేణు ఆమె మాటలకి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఆమె తనని మాటలతోనే రెచ్చగొడుతోంది. మాలతి ఫోన్ చేయగానే
కావాలని ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి వేసిందేమో అని అనుమానం కూడా వచ్చింది వేణుకి. ఆమె వైపు చూశాడు వేణు. ఆమె కళ్ళలో ఆ ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కోరికలతో రగిలిపోతుందని, ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా కొట్టుకుంటుంటే ఎగిరెగిరి పడుతున్న ఆమె ఎదపొంగులను చూస్తూ అర్థం అయిపోతోంది. పాలలాంటి తెలుపుతో మెరిసిపోతున్న ఆమె శరీరాన్ని ముట్టుకుంటే ముడుచుకుపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉంది. ఆమె పల్చటి నైటీలో నుండి అస్పష్టంగా కనిపిస్తున్న అందాలు ఎంతటి మగాడికైనా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. వేణు కాసేపు అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ చప్పున చూపులు పక్కకి తిప్పుకున్నాడు. గబుక్కన లేచి హాల్లోకి వచ్చాడు వేణు. అతని వెనకాలే వచ్చింది మాధురి. అవును, అమెరికా నుండి కేవలం ఈ ఒక్క బ్యాగ్తోనే వచ్చారా అని అడిగింది ఆశ్చర్యంగా అతని చిన్న బ్యాగ్ను చూస్తూ. లేదండి, ఎలాగూ ఊరికి వెళ్ళటం లేదని తెలిసి ఎయిర్పోర్ట్లోనే లగేజ్ని స్టోరేజ్ చేసి వచ్చాను అన్నాడు అతను. అతను సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ తాలూకు మ్యాటర్ గురించి అతనికి వివరిస్తోంది. ఇద్దరి శరీరాలు మెల్లిగా తాగుతున్నాయి. కావాలనే ఆమె తన దగ్గరగా రాసుకుంటూ కూర్చుంటుందని వేణుకి అర్థమైంది. ఆమె ప్రవర్తన అతనికి చిరాకు కలిగిస్తోంది. అమెరికాలో ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ అని అనుకున్నాడు. ఇండియన్ అమ్మాయిలు ఎంతో అణకువగా బుద్ధిగా ప్రవర్తిస్తారనుకున్నాడు. కానీ మాధుర్ని చూస్తుంటే ఇక్కడి అమ్మాయిలు కూడా అమెరికన్ అమ్మాయిల కంటే ఫాస్ట్ అయిపోయారనిపించింది వేణుకి. అతను ఇబ్బందిగా మొహం పెట్టి ఆమెకు దూరంగా పక్కకి జరిగాడు. ఆమె మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది. ఆమె దగ్గర నుండి వస్తున్న సుగంధ పరిమళం అతనిని మత్తెక్కించేలా చేస్తోంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆమె పరువాల్ని చూస్తుంటే అతని మనసు అదుపు తప్పుతోంది. ఆమె మత్తుగా పిలిచింది, వేణు, ఒకసారి నన్ను పైకి హత్తుకోవా? హతాశుడయ్యాడు ఆమె మాటలకి. చటుక్కున పైకి లేచాడు. ఆమెను కోపంగా చూసి, మీ ప్రవర్తన నాకేమీ నచ్చటం లేదు అన్నాడు కోపంగా. ఆ మాటల్ని మాధురి పట్టించుకోలేదు. నా ప్రవర్తన ఎలా ఉంటే ఏం, నేను అందంగానే ఉన్నాను కదా. కోరి కోరి ఒక అందమైన అమ్మాయి ఇలా తనంతట తానే లొంగిపోతుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోవటమే కాకుండా అలా దూరంగా వెళ్ళిపోతానేంటి అని మాధురి. చూడు మాధురి, నేను త్వరలో స్వప్నను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లికి ముందు ఇలా మరొక అమ్మాయితో సెక్స్లో పాల్గొనడం గురించి నాకు నచ్చదు. పైగా స్వప్నకి అన్యాయం చేసేవాడిని అవుతాను. ప్లీజ్ నన్ను వదిలేయి అన్నాడు అభ్యర్థనగా వేణు. మాధురి కూడా లేచింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడగటం లేదు. ఒక్కసారి ఆ సుఖాన్ని అందించమని కోరుతున్నాను. అమెరికాలో ఉండి వచ్చిన మీకు ఇది మామూలు విషయమే అనుకుంటాను అంది అతని వైపు మత్తుగా చూస్తూ. అంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా అమ్మాయిలతో తిరుగుతూ మజా చేస్తారనుకుంటున్నావా? నేను అమెరికా వెళ్ళింది మంచి చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి మా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి. అనుకువగా ఉండటం ముఖ్యం, కోపంగా అన్నాడు వేణు. అతని మాటలకి మాధురి చిన్నబోయింది. అతన్ని ఎంత డ్రాప్ చేసినా ఇక తన బుట్టలా పడేలా లేడని అర్థమైపోయింది. అమెరికా నుండి వచ్చి కూడా ఓ అమ్మాయి గురించి ఇంత పవిత్రంగా ఆలోచిస్తున్న అతని సంస్కారాన్ని చూసి ఆమెకి కొంచెం ఆశ్చర్యం వేసినా అతనంటే ఆమెకి గౌరవం కలిగింది. ఒక్క క్షణం అతని వైపు ఆరాధనగా చూసింది. మరుక్షణంలో, సారీ వేణుగారు, నేను అతిగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించను అంది తలదించుకొని మాధురి. ఆమె మాటలకు వేణు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఏకాంతంగా ఇద్దరూ ఈ గదిలో ఉండేసరికి ఆమె మనసు తనపై ఆకర్షితురాలైందని ఊహించాడు. మీరు ప్రయాణం చేసిన అలసటలో ఉన్నట్లున్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అంటూ బెడ్రూమ్ వైపు దారి తీసింది మాధురి. ఆమెను అనుసరించాడు వేణు. ఇక తెల్లారే వరకు తనకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి తనతో తెచ్చుకున్న నిద్రమాత్రను వేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వేణు. స్వప్న గురించిన ఆలోచనలు అతడి మెదడుని ఆవరించాయి. ఆమె రూపాన్ని ఎంత ఊహించుకున్నా ఎలా ఉంటుందనే విషయానికి నిర్ధారణకి రాలేకపోతున్నాడు.
ఇప్పుడు కుందనపు బొమ్మలా తయారై తన కోసం వేచి ఉందేమో. అలా అనుకుంటూ ఉండగానే అతడు గాఢ నిద్రలోకి జారిపోయాడు. తన ఒంటిపైన మెత్తగా ఏదో ఊగుతున్నట్లుగా అనిపించటంతో చటుక్కున కళ్ళు తెరిచాడు వేణు. ఎంతో కామోద్రేకంతో తనను పెనవేసుకుంటోంది. ఆమె ఒంటిపైన లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. అతను ఆశ్చర్యంగా ఏదో అనబోయేంతలోనే అతని పెదాలని ఆమె పెదాలతో చుట్టేసింది. ఆమె స్పర్శ తగలగానే వేణు నరాలు జివ్వున లాగాయి. ఆమెను తన నుండి విడిపించుకోవాలని చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని అలాగే ఆమెను గట్టిగా అదిమి పట్టాడు. అతని చర్యకు మాధురి మరింత రెచ్చిపోయింది. పూర్తిగా అతని పైకి చేరిపోయి ఆమె 2 కాళ్ళని అతనికి ఇరువైపులా వేసింది. గాలి కూడా దూరకుండా హత్తుకుంది అతన్ని. ఆమె పరువాలన్నీ అతని శరీరానికి తాకుతుంటే ఆమె భుజాల నుండి 2 చేతులను బిగించి మెల్లిగా కిందికి జార్చుతున్నాడు అతను. మాధురి లోకాన్ని మర్చిపోయినట్లు ఎంతో ఆకలిగొన్న దానిలా అతన్ని అల్లుకుపోసాగింది. అతని శరీరంలో అందిన చోటల్లా ముద్దులతో ముంచెత్తుతోంది. అంత బాధలోనూ ఆమె ఏదో సుఖాన్ని అనుభవిస్తోంది. వేణు మొహానికి పట్టిన చెమట బిందువులు రాలి ఆమె ఎదభాగాన్ని సృష్టించాయి. ఆమె మొహం కూడా చెమట బిందువులతో నిండిపోయింది. వేణు ఒంట్లో ఓపిక నశించిపోయే సమయానికి ఇద్దరిలోనూ ఒకేసారిగా ఏదో సంతృప్తి కలిగింది.
అతను అలసటగా ఆమె మీద నుండి పక్కకి విరిగిపోయాడు. ఆ ఆనందాన్ని అతను అనుభవించే సమయానికి అతనికి గుర్తుకు వచ్చింది స్వప్న. అంతే, తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. చటుక్కున బెడ్ పై నుండి లేచాడు. వేణు మాధురి వైపు చూశాడు. ఆమె ఎంతో ఆనందంతో అతన్ని నవ్వుతూ చూస్తోంది. భరించలేకపోయాడు వేణు. 2 చేతులతో తలని గట్టిగా పట్టుకొని గట్టిగా నో అని అరిచాడు. 2 క్షణాల్లో ఆ గదిలోకి పరిగెత్తుకు వచ్చింది మాధురి. వేణుగారు, ఏం జరిగింది? ఎందుకలా అరిచారు? కంగారుగా అంటోంది మాధురి. అతను మొహం పైన ఉన్న 2 చేతుల్ని మెల్లగా తొలగించి ఆమె వైపు చూశాడు. ఆమె ఒంటిపైన నైటీ ఉంది. మెల్లిగా తన వైపు చూసుకున్నాడు. తన ఒంటిపైన కూడా బట్టలు వేసే ఉన్నాయి. అంటే తనెంతసేపు కలగన్నాడనమాట. ఆ విషయం అర్థం కాగానే అతను తేలిగ్గా నిట్టూర్చాడు. వేణుగారు, ఆర్ యు ఓకే? మళ్ళీ అడిగింది మాధురి. వేణుకి ఆమె వంక చూడటానికి కూడా సిగ్గేసింది. ఆమెని అంత నీచంగా ఊహించుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు. అంతలోనే కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం వినిపించింది. వేణు టైం చూసుకున్నాడు. ఉదయం 7 గంటలు. ఆ వచ్చింది తమ వాళ్లే అనుకున్నాడు. మాధురి వెనుకనే తను నడిచాడు. తలుపు తీయగానే ఎదురుగా అమ్మ, నాన్న, చెల్లెలు, మామయ్య, అత్తమ్మ అందరూ కనిపించారు. అతని చూపులు స్వప్న కోసం వెతికాయి. స్వప్న కనిపించలేదు. ఆరి వెధవా, మేమంతా నీకోసం ఊర్లో ఎదురు చూస్తుంటే నువ్వు మమ్మల్ని అందరినీ కాదని నేరుగా మీ మామయ్య ఇంటికే వచ్చి నీ భార్యతో ఉండిపోయావా అన్నాడు వేణు నాన్న. ఉలిక్కిపడ్డాడు అతని మాటలకు వేణు. తను భార్యతో ఉండటం ఏమిటి? అతనికి అయోమయంగా అనిపించింది. అప్పుడు గమనించాడు మాధురి, మాలతి ఇద్దరూ తనను చూసి నవ్వుకోవటం. అతనికి అర్థమైంది వారిద్దరూ కలిసి నాటకం ఆడారని. మాలతి నవ్వుకుంటూ అంటోంది, అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడా? చెడు గుణాలేమీ లేవు కదా అంది కాస్త నెమ్మదిగా మాలతి. నన్నే కాదు, నా పేరును కూడా మర్చిపోయాడు బావ. మాధురి అనగానే గుర్తుపడతాడనుకున్నాను. తనకి కాబోయే భార్య పూర్తి పేరు స్వప్న మాధురి అన్న విషయం కూడా మర్చిపోయిన అమాయకుడికి ఇంకా చెడు గుణాలేమి ఉంటాయి అంటూ అతన్ని అపురూపంగా చూస్తున్న స్వప్న మాధురి వైపు కాస్తంత కోపంగానే చూసి వెంటనే ఆనందంగా నవ్వాడు వేణు. అతనితో శృతి కలిపారు మిగతావారు. ఇదండి పెళ్ళికొడుకు గారి శోభనం. మధ్యలో నాకు చదవటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంత వదిలేశాను. అది మీరు చదువుకోండి. పేపర్స్ ఇస్తా కానీ ఏమీ అనుకోకుండా అది మాత్రం చదివేసుకోండి. ఇదండి కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని కొంచెం ఆదరించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దండి. కథ ఇంకా నలుగురికి చేరడానికి ఉపయోగపడుతుందండి మీ లైక్. అంతకంటే దానివల్ల వేరే ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.